హలో, ఇవాళ రాయలసీమ స్పెషల్ కారం దోశ చేశాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక నేను వేరుశనగ పప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నాను. కారం కోసం ఒక 2 ఆనియన్స్, 3 వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే ఒక 4 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, సాల్ట్ చూసుకొని వేసుకోండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశ పిండి వేసేసుకొని ఇలా దోశ రౌండ్గా వేసేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేసేసుకొని ఒక సైడ్ కుక్ అయ్యాక ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకొని ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసేసుకొని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు కారాన్ని రాసుకోండి. ఇలా బాగా రాసేసుకొని ఇప్పుడు పైన నుంచి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన యమ్మీ కారం దోశ రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.